ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను అర్థవంతమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఏమి చేయాలో కొన్ని విషయాలు జ్ఞాపం చేశాడు. మీనింగ్ఫుల్ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్, బ్లెస్డ్ లైఫ్ అంటాం. అనేక సార్లు ఈ ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను వ్యర్థము వ్యర్థము అని 30 సార్లు కంటే పైనే తాను ఏదో గమనించింది, తాను చూచింది, తను అర్థం చేసుకుంది. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాసలు, రకరకాల ఈ భూలోకంలో సూర్యుని కింద అనే మాట చెప్పాడు. సూర్యుని కింద అంటే భూలోకంలో జరిగేటువంటి రకరకాల వ్యక్తులు, జీవితాలు, ప్రయాసలు, ప్రయాణాలు, ఉద్యోగము, అలానే జ్ఞానులు, బుద్ధిహీనులు, నీతిమంతులు, కుటుంబము, వీటన్నిటి మధ్య కూడా ఎన్నో గమనించినప్పుడు వ్యర్థంగా కనబడుతూ ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు. అదే సమయంలో అనేక మంది యొక్క ప్రయాస గాలికి పట్టుకోవడానికి ప్రయాసపడినట్లుగా, అంటే ఫలము లేనటువంటి, ఎందుకు ఉపయోగము లేనటువంటి అనేక మంది గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాసపడుతూ ఉన్నారు అనే భాష కూడా వాడాడు. అదే సమయంలో అనేక సార్లు జరిగినదే మరలా జరుగుతుంది, జరిగిపోయినదే మరలా పునరావృతము అవుతుంది అని ఈ విధంగా అనేకమైనటువంటి తను పరిశీలించిన వాటిని, ఆలోచించిన వాటిని, జ్ఞానముతో పరిశోధించిన వాటిని, తాను చూచినవి, తన అనుభవం ద్వారా నేర్చుకున్నవి అన్నీ క్రోడీకరించి ఒక చక్కని ఉపదేశములాగా జ్ఞాపం చేస్తూ మనకు ప్రసంగి గ్రంథంలో చెప్తూ ఉంటాడు. అయితే వ్యర్థము అని చెప్తూనే, సూర్యుని కింద జరిగేటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూనే, గాలికై ప్రయాస అంటూనే, జరుగుతున్నవే మరలా జరుగుతున్నవి అని చెప్తూనే, వాటి మధ్య, వీటన్నిటి మధ్య అర్థవంతమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గత వారము ప్రతిదానికి సమయము కలదు, దేవుడు దాని సమయంలో అది చక్కగా చేస్తాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఈ ప్రసంగి గారు, అయితే జ్ఞాని అయిన సొలొమోను, నేను మరలా జ్ఞాపం చేస్తున్నట్టుగా ఏ మీనింగ్ఫుల్, జాయ్ఫుల్ అండ్ బ్లెస్డ్ లైఫ్కి 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. దాన్ని ఈ విధంగా సంబోధించాడు. దేవుడిచ్చు బహుమానము అన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 13వ వచనంలో, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. కాబట్టి ఒకటి, దేవుడు ఇచ్చేటువంటి బహుమానము అనేటువంటి మాట. 5వ అధ్యాయము 18వ వచనంలో, మరియు కోరదగినదిగాను చూడముచ్చటి అయినదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జమంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే ఇది ఏ వానికి భాగ్యము అన్నాడు. 1 బహుమానము అన్నాడు, 2 భాగ్యము అన్నాడు. 3వది 3వ అధ్యాయము 22వ వచనములో, కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవువాడెవడనూ లేకపోవటం నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే
వారికి మరి ఏ మేలునూ లేదని సంగతి నేను తెలుసుకుంటుని, ఇదే వారి భాగము అన్నాడు. 3 ముక్కలు మనం గుర్తుపెట్టుకుందాము. బహుమానము, భాగ్యము, భాగము. ఈ అర్థవంతమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడిచ్చినటువంటి బహుమానం ఏమిటో, మన భాగ్యమేమిటో, మన భాగమేమిటో సరిగా అర్థం చేసుకుంటే తద్వారా ఈ లోకములో చక్కని జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది ఏమిటి భాగ్యము? దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానము అంటే, నేను మరలా చదువుతున్నాను 3వ అధ్యాయం 13వ వచనములో, ప్రతివాడును అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని అనే మాట ఉపయోగించాడు. అంటే ఇక్కడ బ్రతుకు, లైఫ్, జీవితం సుఖముగా వెళ్ళబుచ్చుట, సుఖమును అనుభవించుట, సంతోషంగా వచ్చేది దేవుడిచ్చేటువంటి బహుమానము అన్నాడు. అంటే ఈ సుఖముగా వెళ్ళబుచ్చుట, సుఖాన్ని అనుభవించుట, సంతోషంగా ఉండడం అనేది దేవునికి దూరంగా ఉంటూ, దేవుడు లేడని చెప్తూ, దేవునికి మనకు సంబంధం లేకుండా జీవిస్తే ఇది కలిగేది కాదు. ఆస్తులు, అంతస్తులు, అలానే అనేక మంది కుమారులు, కుమార్తెలు, వజ్ర వైడూర్యాలు, అలానే వస్తు సామాగ్రులు, వాహనాలు, అనేకమైనవి ఈ లోక సంబంధంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి సంతోషము దేవుడిచ్చేది అని ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో ఈ సంతోషం కోసం ఆయన చేసినటువంటి అనేకమైన ప్రయత్నాలు చేసి, దేవునికి దూరంగా ఉండి ఆ ప్రయత్నాలు చేయటం ద్వారా ఇవి వ్యర్థము, ఇది గాలికై ప్రయాస అని చెప్తూ ఇప్పుడేం చెప్తున్నాడు అంటే, ఇది దేవుడిచ్చేటువంటి బహుమానము అన్నాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిది నిజమైన సంతోషము, సుఖము దేవుడిచ్చేటువంటి బహుమానము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చేటువంటి ఈ బహుమానాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి మొట్టమొదట దేవుడు నూతన నిబంధన బైబిల్ గ్రంథంలోని క్రొత్త నిబంధన కోణంలో ఆలోచన చేస్తే 2వ కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. 9వ అధ్యాయంలో, చెప్పన సఖ్యము గాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము అన్నాడు. వరము అన్న, బహుమానము అన్న, గిఫ్ట్, ఇవన్నీ కూడా ఒకటే. అంటే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారే దేవుని యొక్క బహుమానము. దేవుడే మానవునిగా ఈ లోకానికి రావుట. దీని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎవరికైనా మనం బహుమానం ఇవ్వాలి అంటే అనేకమైనవి ఆలోచన చేస్తాం. ఏ విధంగా ఎవరికి బహుమానం ఇవ్వాలి? అబ్బాయిక, అమ్మాయిక? సందర్భం ఏమిటి? అది వివాహమా, పుట్టిన రోజా? సందర్భము ఏమిటి? ఏ వయస్సులో వారు ఉన్నారు? వారికి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అని అనేకమైనవి ఆలోచన చేసి మనం బహుమానం ఇస్తాం. అట్లానే దేవుడు మానవుని గురించి, మానవుని యొక్క జీవితము, వారి యొక్క జీవిత చక్రము, వారి ప్రయాస, వారి యొక్క కష్టము, ఇవన్నీ కూడా చూసినప్పుడు మానవునికి నిజమైనటువంటి అవసరత ఏంటిది? ఏదిస్తే మానవునికి క్షేమకరము, ఆశీర్వాదకరము, ఉపయోగపడుతుంది అని దేవుడు ఆలోచించినప్పుడు మానవునికి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానము, శ్రేష్టమైనటువంటి, చెప్పన సఖ్యము గాని వివరించలేనటువంటి బహుమానం ఏమిటంటే, దేవుడే మానవునిగా తన్ను తానే బహుమానంగా ఈ లోకానికి వచ్చుట, ఆయన మానవునిగా ఈ లోకంలో జీవించుట, మానవుని యొక్క పాపము కొరకు,
ఆయన ఈ లోకంలో మరణించుట, యేసుక్రీస్తు ప్రభువారు దైవమానవునిగా ఈ లోకానికి వచ్చి పాపము లేకుండా ఆయన జీవించి ఆయన మానవుని యొక్క పాపం కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట అనేది దేవుడు మానవునికి ఏర్పాటు చేసినటువంటి గొప్ప బహుమానము. ఇది కేవలము ఒక్కరికే కాదు, భూలోకములో ఉన్నటువంటి సర్వలోకముకు లోకరక్షకుడిగా, సర్వలోకం యొక్క పాపమునకు పరిహారముగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క బహుమానము. రెండవది, ఎవరైతే మేము పాపులము, నేను పాపిని, నా పాపములకు పరిష్కారము దేవుడిచ్చినటువంటి బహుమానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ బహుమానాన్ని నేను స్వీకరించాలి, నేను అంగీకరించాలి. అయ్యా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నా పాపముల కొరకు నీవు సిలువలో మరణించావు అని ఆ బహుమానాన్ని విశ్వాసముతో స్వీకరించటం, దాన్నేమంటాము అంటే రక్షణ అంటాం. ఈ రక్షణ కూడా ఇది దేవుని వల్ల కలిగింది. కృపచేత విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడిచ్చినటువంటి వరము. ఇది క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి ఒక వ్యక్తి రక్షింపబడుట, శిక్ష నుండి తప్పించబడుట అనేది కూడా దేవుడిచ్చేటువంటి బహుమానం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారే దేవుని బహుమానము. రెండు, ఆ రక్షణ దేవుడిచ్చేటువంటి బహుమానము. దానితో పాటు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి పాపక్షమాపణ పొంది కొనసాగుతూ ఉంటారో, ఈ ప్రసంగ గారు చెప్పేటువంటి దేవుడు నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి సుఖాన్ని దేవుడు బహుమానంగా ఇస్తాడు అనే మాట ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదట దేవుని బహుమానము. ఇది సొంతంగా సంపాదించుకునేది కాదు, ఇదేదో కష్టపడి ప్రయాసపడి సాధించేది కాదు, ఇది దేవుడు ఉచితంగా ఇచ్చేది. ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల అన్నట్టుగా అనేకమైన ఆస్తిపాస్తులు కలిగి దేవుడు లేకుండా చనిపోతే దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి మొట్టమొదట దేవుని బహుమానాన్ని అర్థం చేసుకోవాలి. తద్వారా అర్థవంతమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలుగుతాము. ఇది మొట్టమొదటిది. రెండవది భాగ్యము అన్నాడు. ఏమిటా భాగ్యము అంటే 5వ అధ్యాయము 18వ వచనములో దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వారికి భాగ్యము అన్నాడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక కాలం, ఆయుష్కాలము నియమించేవాడు, నిర్ణయించేవాడు దేవుడే. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలము, ఈ ఆయుష్కాలములో క్షేమము, భద్రత, ఇది కూడా భాగ్యము అన్నాడు. ఇది దేవుడిచ్చేటువంటి భాగ్యము అన్నాడు. కాబట్టి ఈ సమయం రెండవది, దేవుడు ఎంత ఆయుష్కాలం ఇస్తే అంత ఆయుష్కాలము ఆయన భద్రతను అనుభవించుట, కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుట దేవుడు అనుగ్రహించేటువంటి భాగ్యము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది తమ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు, అన్నపానములు పుచ్చుకొనలేకపోతున్నారు. వారి ఆయుష్కాలం ఎంతో వారికి తెలియట్లేదు. కాబట్టి ఈ సమయంలో ఇదే భాగ్యం, చక్కని కష్టార్జితాన్ని అనుభవిస్తూ క్షేమంగా బ్రతుకుతా, ఇది దేవుడిచ్చేటువంటి భాగ్యము అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఈ లోకంలో భాగ్యము అంటే భాగ్యనగర్, భాగ్యవంతులు అంటే ఆస్తిపాస్తులు, అంతస్తులు కలిగినటువంటి వారు. కానీ ఆస్తిపాస్తులున్నా, అంతస్తులున్నా క్షేమం లేకపోతే, అనారోగ్య పరిస్థితులుంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడ క్షేమము, అన్నపానములు పుచ్చుకొనుట, ఇవన్నీ కూడా
దేవుడిచ్చేటువంటి భాగ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 దేవుని బహుమానం, 2 దేవుడిచ్చేటువంటి భాగ్యం. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉంది. 3వది ఏమన్నాడు అంటే భాగము అన్నాడు. ఏమిటి భాగము? ఏమిటంటే క్రియల వలన, అంటే చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందో అది ఎవరు కూడా ఆ వ్యక్తికి చెప్పరు. తను చనిపోయిన తరువాత ఈ భూమి మీద ఏం జరుగుతుందో చనిపోయిన వ్యక్తికి తెలియదు. 3వ అధ్యాయం 22. కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోయేవాడు ఎవడూ లేడు. కాబట్టి ఏమంటాడు అంటే తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలునూ లేదను సంగతి నేను తెలుసుకుంటుని, ఇదే వారి భాగము. అంటే ఈ లోకములో మన భాగం ఏంటంటే, నా పార్ట్ ఏమిటంటే క్రియల యందు సంతోషించుట. కాబట్టి నా క్రియలు అవి మాట ద్వారా, ఇంకేదన్నా పని కానీ, ప్రయాణం కానీ, పరామర్శ కానీ, సహాయం చేయటం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, పరిచర్య కానీ, ఇంక ఏదైనప్పటికి కూడా ఈ క్రియలలో జీవించి ఉన్నప్పుడే ఏ క్రియలైతే మనం చేస్తామో ఆ క్రియల యందు సంతోషించుట. అంటే క్రియ చేసిన తర్వాత చాలాసార్లు విచారపడతా ఉన్నాం, అది చేయకుండా ఉండే బాగుంటుంది, ఇది చేయకుండా ఉండే బాగుండేది అనేది విచారపడేటువంటి సమయం ఎక్కువ ఉంటుంది. దానికంటే కూడా మన క్రియల యందు సంతోషించుట, సంతోషకరమైనటువంటి క్రియలలో పాలు పొందుటే మన భాగము అని జ్ఞానైన సొలొమోను జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి వీటిని ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం. ఈ యొక్క సాంకేతిక ఆధునిక ప్రపంచం ఒకవైపు, యాంత్రిక ప్రపంచం ఇంకోవైపు, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉరుకులు పరుగులతో సమయం అంతా కూడా అలానే సాగిపోతున్నటువంటి ఈ దినాల్లో ఈ యొక్క కృత్రిమైనటువంటి మేధస్సును మానవుడు చాలా విరివిగా వాడుతున్నటువంటి ఈ సమయంలో దైవ గ్రంథము నుండి కాలములకు సమయములకు అతీతమైనటువంటి దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. తద్వారా అర్థవంతమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తాం. 1 దేవుని యొక్క బహుమానాన్ని అర్థం చేసుకున్నాము, ప్రభువుని అంగీకరిద్దాం. దేవుని యొక్క భాగ్యాన్ని అర్థం చేసుకుందాము, క్షేమంగాను సంతోషంగాను జీవిద్దాం. దేవుడిచ్చేటువంటి భాగాన్ని అర్థం చేసుకుందాం. ఇంకొక మాట కూడా అన్నాడు, 9వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు అంటే ఇంకొక భాగాన్ని గురించి మాట్లాడుతూ భాగంలో 1 క్రియలందు సంతోషించటము, 2 9:9 ఏమన్నాడు అంటే దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్నను దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము అన్నాడు. అంటే ప్రేమించేటువంటి భార్యతో, భార్యాభర్తలు వివాహ బంధంలో ఒకటైనటువంటి వారు చక్కగా ప్రేమతో జీవించుట కూడా అది ఈ లోకంలో దేవుడిచ్చేటువంటి భాగము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క బహుమానాన్ని, దేవుని యొక్క భాగ్యమును, దేవుడిచ్చేటువంటి భాగమును అర్థం చేసుకుంటాం. ఒకవేళ ఇంకా యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే ప్రభువుని నమ్మండి. ప్రభువు నమ్ముకున్నటువంటి వారు ఈ యొక్క లోకంలో అర్థవంతమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.